సిటీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా వాహనదారులు అనునిత్యం రహదారులపై తిరగడం సాధారణమైన పని. ఈ కాలంలో బాణుడు బగబగా అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నప్పటికీ మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఉండవలసిన పరిస్థితి నెలకొంటుంది. దీని కారణంగా టూ వీలర్, పాదచారులు, ఇతర వాహనదారులు ఎండకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రధాన సిగ్నల్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసిన ఎండ నుండి ప్రజలకు నీడను కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ప్రకాశిల్లా యువజన సంఘం PYL ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు M రవికుమార్, BS కృష్ణ, ఉపాధ్యక్షులు కుంబోజు కిరణ్, కొల్లూరు భీమేష్, సహాయ కార్యదర్శులు బంగారి శ్రీనివాస్, సభ్యులు N రాజు, నరేందర్, దేవరాజ్, రాములు పాల్గొన్నారు. అందుకు సానుకూలంగా కమిషనర్ గారు కూడా సహకరించడం జరిగింది. దీనికి చలివేంద్రాలు కూడా పెట్టి అక్కడక్కడ ప్రధాన కూడల దగ్గర వాటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా PYL యూత్ తరఫు నుంచి మేము కోరడం జరిగింది. మీరు ఈరోజు GHMC ప్రజావానికి వచ్చారు కదా, ఏ ఇష్యూ తీసుకొచ్చారు, ఏమన్నారు అధికారులు? ఒకటి, హైదరాబాద్ నగరంలో వాహనాలు ఎక్కువగా ఉండడం, ట్రాఫిక్లలో ఎక్కువ శాతం ఎక్కువ టైం వెచ్చించడం మూలంగా ఈ ఎండల మూలంగా చాలామంది, మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనాల దారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది మార్చిలోనే ఇంత తీవ్ర స్థాయిలో 40 డిగ్రీల పైగా నమోదవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్ రూఫ్లు అనేది ఏర్పాటు చేసి కొద్దిగా చల్లదనం ఉండేలాగా చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను. ఎక్కడైతే ఎక్కువ టైంలో 2-3 నిమిషాల దగ్గర ఎక్కడైతే ఎక్కువ నిల్వ ఉండాల్సి వస్తుందో, ఆగాల్సి వస్తుందో, అక్కడ ఈ గోడల దగ్గర గ్రీన్ మ్యాట్ రూఫ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYLగా దానకిషోర్ గారికి సూచన చేశాము. గత సంవత్సరం కూడా మేము సూచన చేయడం మూలంగా MP ఎన్నికల ప్రారంభం కావడంతో ఆ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని 1-2 సార్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా మే టైం చివరి దశలో ఏర్పాటు చేశారు. కాబట్టి మేము ముందస్తులనే ఇది డిమాండ్ అనేది తీసుకెళ్లాము. ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సారించి హైదరాబాద్లలో ప్రధాన క్రోడల దగ్గర, మరి ముఖ్యంగా ఎక్కడైతే 2-3 నిమిషాలు అయితే ఎక్కడైతే వాహనదారులు ఆగుతారో అక్కడ గ్రీన్ మ్యాట్ రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పరదాలను ఏర్పాటు చేస్తే వాహనదారులు నిల్వ ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి కూడా కోరుతాను. అట్లనే కొన్ని చోట్లలో చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచన చేశాం. దీని మీద దానకిషోర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. చీఫ్ ఇంజనీర్కి అనేది ఫార్వర్డ్ చేశారు. దీని మీద ప్రభుత్వం సూచన పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడల దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పేసి PYLగా కోరుతాం. హైదరాబాద్ అంటేనే వాహనాలు ఎక్కువగా ఉండటం, పొల్యూషన్ ఉండడంతో వేడి అనేది వాతావరణం ఉంది. ప్రధాన కూడల దగ్గర వాహనాలు ఎక్కువగా నిల్వ ఉండడం ద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని దీర్ఘకాలిక సమస్యని దృష్టిగా తీసుకొని పెద్ద పెద్ద చెట్లు ఏదైతే వాహనాలు పెంచుతారో వాహనాలు పెంచడం మూలంగా నీడ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెట్లను పెంచాలని చెప్పేసి కోరుతాను. ప్రధాన కూడల దగ్గర చెట్లు అనేది లేకుండా పోయింది. ఎక్కువ విస్తృతంగా అవడం మూలంగా నీడ అనేది ఏర్పాటు చేయాలని, చెట్లను అనేది పెంచాలని చెప్పేసి కూడా మేము సూచన చేస్తాము.